అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈ రోజు వీడియోలో గోకర్ణ మహాబలేశ్వర ఆలయం గురించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఎలా చేరుకోవచ్చును, ఈ గణపతి తలపైన సొట్ట ఎలా ఏర్పడింది, ఇలాగా చాలా విశేషాలనైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి ఈ గోకర్ణ మహాబలేశ్వర ఆలయానికి విమానంలో చేరుకోవాలనుకునే వారు ముందుగా గోవా లేదా మ్యాంగ్లూర్ విమానాశ్రయంలో దిగాలి. అక్కడి నుంచి గోకర్ణానికి వెళ్లేందుకు గాను ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. లేదా రైల్లో రావాలనుకునే భక్తులు అంకోలా రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఆలయం దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. బస్సులో రావాలనుకునే వారు చాలానే అందుబాటులో ఉన్నాయి. ఆమె పూజిస్తున్న శివలింగాన్ని సముద్రంలో పడేశారట. తెలుసుకుందాము. శివలింగం రావణాసురుడి లాగానే ఆటంకం కలగడంతో కైకసి కూడా రావణాసురుడి శివభక్తురాలట. నిరాహార దీక్షను కుమారుడి శ్రేయస్సు అది చూసిన రావణాసురుడు తన తల్లి కోసం శివలింగం తెచ్చేందుకు కైలాసానికి వెళ్ళాడట. శివుడు అనుగ్రహిస్తూనే ఆత్మలింగాన్ని ఇచ్చి దాన్ని కింద పెడితే గనుక ఇక్కడే ఉండిపోతాను అనే షరతును కూడా పెట్టాడట. దాంతో రావణుడు ఆ లింగాన్ని చేతపట్టుకొని లంకకు బయలుదేరాడట. ఈ ప్రాంతానికి చేరుకునేసరికి సరిగ్గా సంధ్యా సమయం కావడంతో రావణుడు రోజువారీ పూజకు సిద్ధమయ్యాడట. అప్పుడు లింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే వినాయకుడు బాలుడి వేషంలో కనిపించాడట. రావణుడు మారువేషంలో ఉన్న వినాయకుడిని పిలిచి శివలింగాన్ని పట్టుకోమని అడిగాడట. వినాయకుడు దానికి ఒప్పుకుంటూనే అది నాకు బరువుగా ఉందని, తాను ఎక్కువసేపు ఆ లింగాన్ని పట్టుకోలేనని చెప్పాడట. రావణుడు అందుకు అంగీకరించి రోజువారీ పూజకు వెళ్ళాడట. పూజ కాస్త ఆలస్యం కావడంతో వినాయకుడు ఆ లింగాన్ని నేలపైన పెట్టాడట. ఆ తరువాత రావణుడు వచ్చి చూసి ఆ లింగాన్ని పైకి తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో మహాబలేశ్వరుడు అని పేరు పెట్టి అక్కడే వదిలేసి లంకకు బయలుదేరిపోయాడట. అలా వినాయకుడు స్థాపించిన ఆత్మలింగమే గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలోని శివలింగం. గోకర్ణ మహాబలేశ్వర ఆలయం అరేబియా మహాసముద్రం ఒడ్డున పరమ పావనమైన క్షేత్రము. గోకర్ణం అంటే గోవు చెవి అని అర్థం. గంగావళి, అఘనాశిని అనే నదులు గోవు చెవి ఆకారంలో ప్రవహించడం వల్లనే ఈ ప్రాంతానికి గోకర్ణం అనే పేరు వచ్చిందని చెప్తారు. పరమేశ్వరుడు ఆత్మలింగ రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయం కర్ణాటక, ఉత్తర కన్నడలోని గోకర్ణంలో ఉంటుంది. 7 ముక్తి స్థలాలలో ఒకటిగా పిలిచే గోకర్ణం త్రేతాయుగం నాటిదైతే దీన్ని మయూర శర్మ అనే రాజు నిర్మించాడు. పరమేశ్వరుడు ఆత్మలింగం రూపంలో కొలువు తీరిన ఈ క్షేత్రంలో స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు. అసలు ఇక్కడ ఆలయంలోని గణపతి తలపైన సొట్ట ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఓవైపు ఆధ్యాత్మికత, మరోవైపు ప్రకృతి రమణీయత కనిపించే ఈ గోకర్ణంలో స్వామిని దర్శించుకున్నంతసేపు మాత్రానే కరుణిస్తాడని, వరాలను కురిపిస్తాడని అంటారు. గోకర్ణానికి వచ్చే భక్తులు ముందుగా కోటి తీర్థంలో స్నానమాచరించి ఆ తరువాత ఆలయానికి చేరుకుంటారు. ప్రాంగణానికి వచ్చే భక్తులు ముందుగా గణపతిని దర్శించుకుని ఆ తరువాత ఆత్మలింగం చెంతకు వెళతారు. ఆత్మలింగాన్ని నేలపైన పెట్టాడనే కోపంతో రావణాసురుడు గణపతి తలపైన మొట్టికాయ వేశాడట. దానికి గుర్తుగా మహాగణపతి విగ్రహం తలపైన ఇప్పటికీ కూడా సొట్ట కనిపిస్తుంది. పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారు ఇక్కడ తామ్రగౌరిగా పూజలు అందుకోవడం విశేషం. భక్తులు స్వయంగా స్పృశించే శివలింగానికి ఏడాది మొత్తం విశేష పూజలు చేస్తారు. శివరాత్రి సమయంలో నిర్వహించే రథయాత్రను చూసేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆలయానికి చేరుకుంటారు.
40 ఏళ్లకోసారి అష్టబంధన పేరుతో శివుడికి ప్రత్యేకంగా కుంభాభిషేకం కూడా చేస్తారు. ఆ సమయంలో ఆత్మలింగాన్ని భక్తులు చూపిస్తారు. పితృకార్యాలు నిర్వహించే ఈ ఆలయంలో ఇతర దేవతల్ని అన్నీ కూడా దర్శించుకోవచ్చు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొంది 7 ముక్తి స్థలాల్లో ఒక్కటైన ద్రవిడ శైలి శిల్పకళా నైపుణ్యంతో కనిపించే నిర్మాణం ఇక్కడ సుందరంగా కనిపిస్తుంది. ఆత్మలింగంగా కొలువుదీరిన ఈ పరమేశ్వరుడు వీటన్నింటి మేళవింపుగా ఈ గోకర్ణ మహాబలేశ్వర ఆలయం త్రేతాయుగం నుంచి కూడా ఉన్న ఆలయాన్ని భూ కైలాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇదండి మరి గోకర్ణం గురించిన నాకు తెలిసిన కొన్ని విశేషాలనైతే మీతో పంచుకోవడానికి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను గురించి తెలుసుకోవాల్సిన వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికత మార్గం వైపు నడిపించడానికి మరిన్ని ఐడియాలను అందించడంలో మన ఐడియాస్ బజార్ అనే ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది అని మనస్ఫూర్తిగా చెప్తూ ఇంతటితో ఈ వీడియోనైతే ముగిస్తూ ఉన్నానండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.